హలో అండి, నేను డాక్టర్ నవనీత, డిఎన్బి జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజీ, వర్కింగ్ ఎట్ రీచ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, బాచ్పల్లి. సో చాలా మంది డయాబెటిక్ పేషెంట్స్కి కాంప్లికేషన్స్ అంటే హార్ట్ నరాల కాంప్లికేషన్స్ రావటము, గుండెకి సంబంధించినవి ఇలాంటివి మాత్రమే తెలుసు. బట్ డస్ డయాబెటిక్ రియల్లీ ఎఫెక్ట్స్ ద గట్? ఎస్, డయాబెటిక్ మన తినే పైప్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఈవెన్ ఫ్రమ్ స్టమక్ ఈసోఫేజస్ నుంచి ఏనస్ వరకు టాప్ టు బాటమ్ ఇట్ విల్ ఎఫెక్ట్. చూసుకుంటే ఫస్ట్ ఈసోఫేగస్కి వస్తే అది విచ్ ఇస్ ద కనెక్టింగ్ పైప్ టు స్టమక్. దానివల్ల ఏంటంటే చాలామంది మింగడం ఇబ్బందిగా ఉంది అని చెప్పి వస్తూ ఉంటారు బికాస్ ఆఫ్ డయాబెటిక్ అనమాట. అంటే అందరికీ వస్తుందా అంటే డయాబెటిక్ చాలా రోజుల నుంచి ఉండటం వల్ల ఈ స్టమక్ పైప్ అనేది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ ఇస్ ద స్టమక్లో ఆ పైప్ ఏదైతే ఉందో అది కాంటాక్ట్ అవ్వకపోవటం వల్ల ఫుడ్ అంతా అక్కడే ఉండిపోయి స్టాగ్నెంట్గా ఉండిపోయి గ్యాస్ట్రోపెర్సిస్ అంటారు. దానివల్ల ఏంటంటే బ్లోటింగ్ సెన్సేషన్ రావడం, ఫుడ్ సరిగ్గా అరగట్లేదని చెప్పటం, అప్పుడప్పుడు నొప్పి రావటం, తినాలనిపించకపోవటం ఇవన్నీ కూడా వస్తుంది. సో దాని అందరూ ఎసిడిటీ అనుకుంటూ ఉంటారు. కానీ షుగర్ పేషెంట్స్కి కూడా చాలా రోజుల నుంచి డయాబెటిక్ ఉండటం వల్ల ఆ స్టమక్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల జరిగే కాంప్లికేషన్ కూడా ఉంటుందన్నమాట. అండ్ ద నెక్స్ట్ ఈజ్ ఇంటెస్టైన్. చాలామంది డయేరియాతో రావచ్చు, కాన్స్టిపేషన్తో రావచ్చు. కానీ ఎలా కంపేర్ చేస్తాం, అది అక్యూటా క్రానికా అనేది తెలుసుకోవాలి. యూజువల్గా డయాబెటిక్లో క్రానిక్ డయేరియా ఉంటుందన్నమాట. అండ్ కాన్స్టిపేషన్ కూడా రావడం జరుగుతుంది. కంపేర్ టు ఇన్ఫెక్షన్ ఇది పెయిన్లెస్గా ఉంటుందన్నమాట. పెయిన్ రాదు, క్రానిక్గా ఉంటుంది, విచ్ ఇస్ ఈజీలీ ప్రివెంటబుల్ అండ్ ట్రీటబుల్.